ఇంకెక్కడి లెక్క పోయినసారి వినాయకులనే మేము ఇద్దరం 25,000 మునిగాం. ఆ లెక్క బుక్ అన్ని అప్పుడే పోయినాయి. ఇప్పుడు కొత్త లెక్కలు పెడతాను. ఊళ్ళే మనం లేకుంటే ఒక పని అవుతారా? ఊరికే మనం పెద్ద దిక్కు. ఊరంతా మనల్ని నమ్ముకున్నారు. ఈ దొంగ బయలుదేరండి మళ్ళీ ఊరి మీద పడి సందాలు వసూలు చేయడానికి. మనల్ని తీసుకొని పెద్దమ్మ తల్లి గుడి కాడికి తీసుకురా. ప్రతి సంవత్సరం మీరందరికి బొట్టు పెట్టింది చాలు. అందుకే ఈ సంవత్సరం నేను మీకు బొట్టు పెడుతున్నా. ఏంటన్నా ఇట్లా చందాలని ఇంకొకసారి ఇక్కడ కనుక అత్తే మిమ్మల్ని అందరినీ బొంద పెడతా. మర్యాద కొద్ది ఇక్కడ గురి అనుకుంటాను. ఊళ్ళే మా పర్వతం అంటే ఊళ్ళే కట్టుంటది మా విలువ. ఏందన్నా లెక్కలు అడుగుతాను. ఇక లెక్కలు బంద్ చేద్దాం. ఇక చెల్లి ఏ ఊకోరా, నీకేం తెలియదు. వాళ్ళతో ఏమద్దురా, ఊదు కాలది పప్పుడు కది. అట్టాటలు నువ్వు ఎంత మంది లేదురా. ఇగో చూసి తెల్లటికలు వచ్చినాయి. అందుకనే అన్న ఇంటికల కలర్ ఎత్తాను. ఏ ఊకోరా, గోడకు రంగెలిచిపోతే మళ్ళా కలర్ ఎరారా. కరెక్టే అన్న నువ్వు చెప్పింది. మరి ఇక ఆలయ సార్ ఏంది జనగ పట్టినట్టు బట్టి ఆ యూత్ పోరగాళ్ళకు లేనిది ఉన్నది చెప్పి మన మీద బదనాం చేయబట్టి. అరే కాళ్ళకు జనగ దేనికి పడుతుందిరా, చెడు రక్తం దేనికి పడుతుంది. ఆయన ఏదో యూత్ పోరగాళ్ళకి ఎగేసి చెప్పేంత మాత్రాన ఆయనతో ఏం కాదురా. నువ్వు టెన్షన్ పడకుండా టెన్షన్ పెట్టకు. ఏం జరిగినా చూసుకుందాం. ఏమో అన్న పోయినసారి మనం ఎక్కడ పోయినా నలుగురు నమస్తే పెట్టేది. ఈసారి మనమే పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఎట్లేదు అట్ట అవుతుంది. కానీ ముందుగా అయ్యగారికి అయితే ఫోన్ చేయి. అయ్యగారికి ఇప్పుడు ఎందుకన్నా ఫోను? ఆయన ఫోన్ చేస్తే పోయినసారే సంభావన ముట్టలేదు అంటాడు. అది కాదురా పిచ్చోడా, ఎక్కడెక్కడ అన్నదానం జరిగేదంతా అయ్యగారు తెలిసి రా. ఎందుకన్నా మనం తినదానిగా? అది కాదురా తిండిపోతోడా. తిండితోటి పాటు పేన పేరు సంపాదించుకోవద్దా? ఉన్న పేరు పోకుండా చాలు. అరే నీకు పద్దానికి అడ్డు తిరిగినట్టు అనిపిస్తలేదా? ప్రతి పనికి సమాధానం చెప్తాను. చూసుకొని అయ్యగారికి ఫోన్ చేయి. నోరు మూసుకొని ఎట్లా చేస్తారన్నా? నోరు తెరిచే ఫోన్ చేస్తా. అయ్యగారు మన ఊరిలో ఎక్కడెక్కడ అన్నదానాలు ఉన్నా ముందుగా మాకు చెప్పాలి. ఎందుకంటే పిల్ల జల్ల అందరికి తీసుకొచ్చి అన్నదానం విజయవంతం చేస్తాం. అన్నా అడు చూడు, ఆలంగా తాగుపోతాడు వస్తాడు. వానికి మనం అన్నదానం పెట్టిస్తానని చెప్తే వీడు 10 మంది చెప్తాడు. అవునరా, పేన పేరు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇట్లా అన్నదానం పెద్ద మనుషులు పెట్టిస్తానంటే వాడే ఊరంతా చెప్తాడు. అరే బాబు ఇట్రా, ఒకసారి ఇట్రా. ఇలా సాయంత్రం మన కాడ అన్నదాన కార్యక్రమం ఉన్నది. అన్నదాన కార్యక్రమంకు మీ వారందరికి చెప్పు. సాయంత్రం తీసుకొని రా. అన్నదానం పెట్టించేదే మేము. దాన్ని విజయవంతం చేయాలి. సరే నాకేమన్నా ఏం మాట్లాడతారో రా. అచ్చిపు కూడా తిరిగిపోరా అంటున్నావు. వచ్చేస్తారావు పోయి ఊళ్ళందరూ చెప్పుకో. చెప్తా పోయి ఊళ్ళందరూ చెప్తాంపా. వాళ్ళు చెప్పాలి. వాళ్ళకంటే ముందుగానే తినాలి మనం. ఈ రోజు అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయరు. మేమే పెట్టిస్తానమాట. అందరు కడుపున తినండి. చూసినా నువ్వు వాడగట్టుగా అంటే నేను వాడగట్టుదలను కాదు ఊరోళ్ళనే తీసుకోవాలి. తాగుపోతాడు అనిపించుకున్నావు. చెప్ప తిని మళ్ళీ సాయంత్రం అయితే ఏమేమి ప్రోగ్రాంలు అవి చూసుకోవాలరా. అర్థమైనా మేమే చేసినాం. భోజనాలు ఎట్లున్నాయి రా? నువ్వు సూపర్ రా. మనమేరా బాగానే చేస్తారన్నా. మరి పెద్ద మనుషులు అంటే ఇట్లుంటది అనుకున్నావు. అంత మంది చేస్తారన్నా. బాగానే ఉండదు. ఊరికి బాగానే సేవ చేస్తారు. A few moments later. స్కూల్ పోకుండా ఇక్కడ కూర్చొని క్యారం బోర్డ్ ఆడతారా? అందుకే కూర్చున్నాను. మరి నువ్వెందుకు పోలేరా? అన్నా నేను దేవుళ్ళ కాపాలి ఊకున్నా. ఎవరైనా అందుకపోతారేమో అని చెప్పలేము. వెళ్ళినప్పుడు నువ్వే అందుకపోతావు కావచ్చు. అరే నిన్ను కంటికి ఎట్లా కనబడతానరా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు. ఇంటా అన్న వాళ్ళిద్దరు దేవుని కాడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండకుండా ఎట్లా? ఇద్దరు ఫీల్ గా అన్న లేకపోతే అందుకోసమే స్కూల్ దుమ్మ కొట్టి మరి ఇక్కడ గన్నెత్తారా అన్న పక్క గలిలా అన్నదా పెడతాను. పే బుక్కడంతా వెళ్ళిపో అన్న. మమ్మల్ని ఆడుకొని మమ్మల్ని బాగా రియ పో అన్న పో. దెబ్బ మీద దెబ్బ. సాయంత్రం 6:15. ఏమైందిరా అందరు పుస్తకాలు పట్టుకుని దేవుని కాడికి వస్తారు? అన్న మేము దేవుని దగ్గరకు వచ్చి పుస్తకాలు ఎందుకు పెట్టుకున్నామంటే చదువుకున్నా కూడా కాన్ఫిడెన్స్ తో వచ్చిర్రా మీరు ఇక్కడికి. అయితే
అన్న ప్రసాదం ఎప్పుడు పెడతారు? అయ్యారు వచ్చి పూజ చేసినాక ప్రసాదం పెడతా. గది కూడా తెలియదు అన్న. నేనైతే ప్రసాదం కొంచెం వచ్చినాయి. నాకు కొబ్బరి నీళ్ళు అంటే బాగా ఇష్టం అన్న, అందుకోసం వచ్చిన. అన్న అన్న ఇక్కడ అన్నదానం జరుగుతుందని వచ్చిన. నాకు కోరుకోవడం ఇష్టం లేదు, అందుకోసం వచ్చిన. వచ్చి మొక్కితే చదువు రాదు. రోజు స్కూల్కి పోయి మంచిగా చదువుకుంటే చదువు వస్తుంది. ఏం అన్నారు అమ్మంటి? ఏ కాలం వారా నీకు ఫోన్ చేయబట్టి ఎడిపోయినవురా? అన్న పొలం కాడికి పోయి వచ్చిన. ఇప్పుడు ఈ సీకట్లా ఏం పన్నదని పోయినవురా పొలం కాడికి? ఏమి లేదన్నా, పొలం అంతా ఎండిపోతాంది. నేను పోయే వరకు పక్క పంటోడు రోజు నీళ్లు పెడతాడు, మొత్తం ఆడగొడతాడు. నాది బుడ్డి తేలుతాంది. అందుకనే వాడిని మోటార్ నడవకుండా బయట కలిసి వచ్చిన. వద్దురా తమ్మి, అట్టాంటి పని చేయొద్దు. ఎవరి పాపన వాడైపోతారా? ఊనికి న్యాయం చేయకుండా మస్తే కానీ ఊనికి అన్యాయం చేయొద్దు తమ్మి. న్యాయం అన్యాయం గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. అయితే గాని పిలిచిన పని ఏంది? ఏం లేదురా, పక్కవాడలా అన్నదానం పెడతానులాట, పోయి తినద్దు. నిజమే అన్నావు. తొందరగా ఓంపా, నాకు ఆకలి అయితే ఉంది. దొరికాయో కానీ తొందరగా ఎట్లున్నారా భోజనాలు? మంచిగా ఉన్నాయా? సంపత్ బావా ఎట్లున్నది? అంతా మనమే నడిపించేది. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. మళ్ళా అన్నావు అంటే మళ్ళా పెడతావు నువ్వు. పెద్ద మనుషులు అంటే ఏందనుకున్నావు? వట్టిదేనా? అట్లుంటది మా విలువ. జై బోలో గణేష్ మహారాజ్. మీరు ఎప్పుడు పెట్టుతారు అన్నదానం? ఏంది చెల్ల కట్టాను? ఇదంతా మేమే. మాకు నమ్మకం లేదు దొరా. ఏంద్రా అయినా మన ఇచ్చిపెట్టాడు అరయ్య. కృష్ణ బాగానే తిన్నాం కదరా, బొత్త బయటకు వెళ్ళింది. అక్కడ యాక్టింగ్ చేసినట్టు నా దగ్గర ఏ కన్నా. సరే గాని ఆడ చేసిన మన కార్యక్రమం అంతా మన ఖాతాలో పడ్డట్టేనారా? బుర్రలు ఎట్లా పడ్డదో ఆ ఖాతాలో ఎప్పుడో పడ్డది. బాగానే తిన్నట్టున్నది కదా, బొత్తలు బాగానే బయటకు వచ్చినాయి. ఏంటిరా తిన్నది? ఏంటిదిరా తిన్నది? ఏం మాట్లాడుతున్నావు? అంటే దేవుని దగ్గర మీరు అన్నదానం చేసి వచ్చారు కదా అని అది చెప్తున్నా. మేము చేసిన కార్యక్రమం కాడ మేము తినకుంటే ఎవరు తింటారా? నువ్వు కూడా తొందరగా పోయి తినిపో, నీది కూడా బయటికి వెళ్తుంది. ఏంటిది బయటికి వెళ్ళేది? బొత్త ముందు మా కళ్ళ ముట్టుకెళ్ళి వెళ్ళిపోరా. పోతాం గాని మీరు తిన్నంత నేను తింటానా? మీకు అరినట్టు నాకు అరుగుద్దా? మాకు కంకరాలు తిన్నా అరుగుతుంది. పెద్ద మనుషులు ఏంద్రా ఈయన? నాకే కనబడతాడా? నీకు కనిపిస్తాడురా? నాకు కూడా కనబడతాడు. కొమ్ము వెనక తప్పుడు పడ్డట్టు మనెమ్మడి పడ్డాడు ఏంటిరా? కొమ్ముడు వెనక తప్పుడు పడ్డట్టు కాదు, లెక్కలు చేసిన రోజు మీ కొమ్ములు ఇరుగుతాయి, డప్పు పలుగుతాయి. గంప కింద కోళ్ళను మ్యాన్ చేసినప్పుడే మమ్మల్ని ఎవరేం చేయలే. ఇప్పుడు మీరేం చేస్తారా? మీ ఆసొంటోళ్ళకి ఇంత మందిని చూసినాం. పోర్రి సరే పడుకో. ఏం The next morning. మనోడేనారా? ఎంతసేపు అవుతుందిరా? 10 నిమిషాలకు వస్తా ఉన్నాడు, 2 గంటలు అవుతుంది ఇంకా తెలియడా నిద్ర రాబట్టే. 10 నిమిషాలు అనుకుంటే ఇప్పటి వరకు ఆగిపోయా. నాకు నిద్ర వస్తాను రా నాయన. దండాలరా బాబు. ఏమరా కొత్తగా దండాలు పెడతాను? అరే ఎప్పుడు వస్తాను ఎప్పుడు వస్తారా? నిమజ్జనం అయ్యేటాలకి 5 అయింది రా. ఇంటికి వచ్చేసా బండ దారా. అరే మేము ఇక్కడికి వచ్చి అప్పటి నుండి వెడి చేస్తలేమా? అరే మీరు ఫోన్ చేస్తారు, లేవద్దు కట్టుకోవద్దురా. అయితే గాని గాలే సరేరా. సార్ ఏదో అర్జెంట్ పని అని ఊరికి పోయినరా, అలా తమ్ముని పంపించిండు. అవునా? అచ్చో ఆయన లెక్కలన్నీ బరాబర్ ఉన్నాయి కదా. ₹1 మిస్ అయినా కూడా ₹1000 లెక్క తేడా చేస్తారు వాళ్ళిద్దరు. లెక్కలన్నీ బరాబర్గా రాసినాం. మిగతా 2 పెద్ద మనుషులు లేదు, రమ్మండి. ఇక్కడ వాళ్ళు ఏం అడిగినా నువ్వేం భయపడకు. వాళ్ళని నేను మాటలతోటి కింది మీద చెత్తపారా. పెద్ద మనుషులు రండి, కూర్చోండి కూర్చోండి. ఏందురా? ఎందుకు వినిపించిళ్ళు? ఎందుకు రా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతాళ్ళు?
పిలిపలేదు పేరుసారి లెక్కలు ఈసారి లెక్కలు ఎట్లనే చూద్దామని చెప్పి పిలిపించినాం. లెక్కలు బాణ తీస్తాలు ఏమి అడకొచ్చిళ్ళు ఏం సందర్భాలు చేసిళ్ళు. మేము పెద్ద సంవత్సరం ఇల్లు తిరిగి మంచి అంగరంగ వైభవంగా అన్ని చేసినాం. ఈసారి వాళ్ళని మీకు చందాలు ఇచ్చిలా ఎట్లా అడుగుతాను? నేను తిన్నామని మనం బయట ఎత్తాను. ఊళ్ళే లెక్కలు అడదామని పిలిస్తే అడిగిన లెక్కలు చెప్పకుండా గుమ్మడికాయ దొంగలు ఇవ్వాలంటే భుజాలు తడుకున్నట్టు ఎత్తారు వీళ్ళు ఇద్దరు. అవును ఇట్లా ఇస్తారు వీళ్ళు. నిన్ను చూసినా ఇప్పుడు మన గాలే సార్ వాళ్ళ తమ్ముడు. నువ్వు గాలే తమ్మునివా? నీ గాలి మొత్తం తిత్తాం ఆగు, నీ గాలి మొత్తం తిత్తాం ఆగు. ఏందన్నా గట్ల మాట్లాడుతున్నావు? మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్లు భక్తితో ఇచ్చిన చందాల పైన కింద వాగ్వాదం చేస్తానవేంది నువ్వు? అన్న కన్ను వేసుకోగానే పెద్ద మనుషులు అయిపోరన్నా, సమాధానం చెప్పే పెద్ద మనసు కూడా ఉండాలి. ఏంద్రే పెద్ద మనసు చేసుకునేది? పేద సంవత్సరం సందాలు 15,000 అయితే 30,000 ఖర్చు వచ్చింది. సంవత్సరం సందాలు వసూలు కాకుండా గానీ మా సొంత డబ్బులతోటి 10 రోజులు అన్నదానం ఘనంగా జరిపించినాం. ఎక్కడెక్కడ వాళ్ళ పేర్లు చెప్పండి. ఎక్కడెక్కడన్నా ఆ కొండల వాడకు, ఆ కాలువ కాడ, ట్యాంక్ కాడ, ఆ ముదామల్ల వాడ కాడ కూడా పెట్టించాం. మీరు తిన్నదాని గురించి అడుగుతలేము, మీరు ఎక్కడెక్కడ పెట్టించారో దాని గురించి అడుగుతాను. ఆగురా అన్నదానం చేయించిన అంటారు కదా, వాళ్ళకే ఫోన్ చేసి పిలిపించి అడుగుతాగు నేను. ఈ సంవత్సరం మన ఊర్లో మన వేగల దగ్గర వీళ్ళ ఇద్దరు అన్నం చేయించినట్టు కదా. వీళ్ళ అన్నదానం పెట్టించింది ఊరికడ ముందు వచ్చి వీళ్ళ తినిపోయారు. ఊరుకు మొదలు వచ్చిర్రు, బగ్గ తిన్నారు. ఇప్పుడు కూరలు మనుషుల పడి మక్క పెట్టిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? వీళ్ళ అన్న అన్నదానం పెట్టింది, వీళ్ళు చెప్పిన మాటలు నమ్మిల్లా? వీళ్ళ జేబులకి రూపాయి పోతేనే పాలం పోతుంది. వాళ్ళు చెప్పింది బరాబర్. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? చూసిరా అన్న మీ అన్నదానాల గురించి ఎంత గొప్ప చెప్తారు. ఇన్నరా అన్న, ఊర్లో మీ పేరు ఎట్లా మారి మోగిపోతాను. వీళ్ళు లెక్కలు చెప్పరు, తిన్నది కక్కరు. ఇక ముందైనా గాని మీకు ఊళ్ళోనే మంచి పేరు కాపాడుకోరి, నలుగురు మధ్యలో నవలపాలు కాకండి. మనం ఎంత కష్టపడి చేసినా వీళ్ళు లెక్క చేయరు, మన తిన్న పేరు చేస్తారు. మనకి లెక్కలద్దు ఏమద్దు. ప్రతి సంవత్సరం జరిగే కథ ఇదే కదా, వాళ్ళు మారారు. ఇక మనమే సైలెంట్ గా ఉండాలి. వాళ్ళని కూర్చుని పెట్టి మన పిచ్చలమైన వాళ్ళు కనుక మనం చేస్తాం, మనం కూడా పొలం పండి.